నమస్కారం. TV6 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్ణుడిలా స్నేహితులకు సహాయం చేస్తారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు, స్నేహితుల పట్ల బాధ్యత మర్చిపోనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, విమర్శలొచ్చినా నమ్మిన మార్గంలోనే ముందుకు వెళ్తానన్న రేవంత్, వ్యక్తిగత సంబంధాలను కాపాడడం తన స్వభావమన్న సీఎం రేవంత్. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణపై సీఎం చంద్రబాబు నిర్ణయం. 90 రోజుల్లో పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణ అమలు చేస్తారన్న సీఎం. టెక్నాలజీ సరిగా వాడాలి, లేకపోతే నష్టమన్న సీఎం చంద్రబాబు. కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన ప్రణాళికపై మంత్రి తుమ్మల సమీక్ష. అభివృద్ది కార్యక్రమాల అమలుపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచన. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా పనిచేయాలని ఆదేశాలు. సూపర్ 6 పథకాల అమలు వివరాలు ఇక్కడన్న బొత్స సత్యనారాయణ ప్రశ్న. సూపర్ 6 అమలుపై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స. అమలు కాకుండా ప్రచారం మాత్రమే చేస్తానంటున్న బొత్స విమర్శ. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచన. గీతం భూముల రెగ్యులరైజేషన్ పై కూటమి ప్రభుత్వంపై వరదు కళ్యాణి ఫైర్. ప్రభుత్వ భూములు కుటుంబాలకు కేటాయిస్తున్నారంటూ ఆరోపణ. గీతం భూముల వ్యవహారం కౌన్సిల్లో చర్చకు రానియలేదని, ప్రజలు భూములకు కొందరికి ఇస్తున్నారంటూ కూటమిపై విమర్శలు. మహాభారతంలోని కర్ణుడిలా తాను కూడా తన స్నేహితులకు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమందికి ఇది నచ్చదని, మరికొంతమందికి నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు. స్నేహితుల పట్ల తన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోనన్నారు. ప్రజా జీవితంలో కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. తన చర్యలను కొందరు విమర్శించినా తాను నమ్మిన మార్గంలోనే ముందుకు సాగుతానన్నారు. టూరిజం ఆదాయం పెరిగింది. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో, ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా, ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుటిపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితోని ముందుకెళ్దాం అనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము. మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలిసి ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలిసి ఆ బాధ ఏందో. ఆగర్భ శ్రీమంతులకు ఫామ్ హౌస్లు ఉన్నోనికి బాధ, నొప్పి, పేదోని బాధ తెలియదు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళిక తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇవాళ మీకు మంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నారు. మీకు ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి, ఈ అభివృద్ధి ద్వారా మీరు కూడా భవిష్యత్తులో బాగుపడేటట్టు చేసి, అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక మాట చెప్పిండు, ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్నా, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడ, ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. పిల్లలు సోషల్ మీడియా దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 13 సంవత్సరాలలోపు పిల్లలకు రాబోయే 90 రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే అది ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. అయితే దానికి బానిసైతే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సమాజానికి ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణం అవసరమన్నారు. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది.
తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ వాటి అమలు వివరాలు ఎక్కడ ఉన్నాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి కీలక పథకాలపై ఎప్పటికీ స్పష్టత లేదన్నారు. ఈ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అమలు చేయకుండా ఇప్పటికే పూర్తి చేసినట్లు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే వివరాలు వెల్లడించాలన్నారు. 3 సూపర్ 6 సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకం ఎక్కడ శిక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైళ్ళకి వచ్చి ఇస్తుందా? అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు 15 కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాదు రేపు, ఇవాళ కాబట్టి రేపిస్తామని చెప్పండి, రేపు కాబట్టి తెలుగు ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏ రకంగా అయిపోద్ది? మేము అడుగుతుంది అది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అది ఎప్పుడు ఇస్తారు? ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి? అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారో, పోయారో, తెచ్చారో, ఏదో అవుతున్నాయి అది అడుగుతున్నా. మా సభ అడిగింది అది, దానికి సమాధానం లేదు. ప్రతి కుటుంబం 3 పిల్లలను కనాలని అసెంబ్లీలో చెప్పిన వ్యాఖ్యలపై చింతా మోహన్ చంద్రబాబును ప్రశ్నించారు. మీరు మీ కుమారుడు మాత్రం ఒక్కరినే కనగా మిగతా వారిని 3 కనమని చెప్పడం ఎలా అని ప్రశ్నించారు. నాయకులు ప్రజలకు ఇచ్చే సూచనలు ముందుగా తమ జీవితాల్లో అమలు చేయాలన్నారు. మాటల్లో ఒకటి, పనుల్లో మరోటి ఉండకూడదన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం ముఖ్యమన్నారు. రాజకీయాల్లో బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు అవసరమని పేర్కొన్నారు. ఒక్కొక్కరిని 3 బిడ్డలు పుట్టించి మాట్లాడు. అయ్యా, నువ్వు ఎంతమంది బిడ్డలు పుట్టించావు చంద్రబాబు నాయుడు? నీ తెలివి మాకు కూడా ఉంది కదా. నువ్వేమో ఒక్క బిడ్డను పుట్టించి మిగిలిన వాళ్ళందరినీ జనాభా పెంచాల 3ని పట్టించి పెంచమంటావు. ఏమయ్యా నువ్వు చెప్పేదానికి కొంచెం ఉండాలయ్యా, ఆలోచించి చెప్పవా చంద్రబాబు నాయుడు. నువ్వు 3 బిడ్డలను పుట్టించి 3ని పుట్టించమంటే ఓకే, వింటాం మేమందరం. నువ్వేమో ఒక బిడ్డని ఏమో లోకేష్ తర్వాత ఇంకెవరు బిడ్డలు పుట్టించలేకపోయినావా? పుట్టించి నువ్వు చెప్పిండాలా. ఏం చెప్తుండావో, నువ్వు ఏం చెప్తావో, ఏం చేస్తావో ఊరికి అర్థం కావటం లేదు. మరి నీ బిడ్డ లోకేష్ అన్నా 3 బిడ్డలు పుట్టించి అయ్యా మీరు కూడా 3 బిడ్డలు పుట్టించండి అని అంటే బాగుంటాం. అట్టలేదే, నీ బిడ్డ కూడా ఒకే బిడ్డను కానీ మిగిలిన వాళ్ళందరినీ నాయుడుపేటలో ఉన్నవాళ్ళు 3 బిడ్డలు పుట్టించమంటే ఎట్టా స్వామి? ఏంటి నువ్వు మాట్లాడేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, చేస్తుండేది ఏంది? నీకు ఏందో నాకైతే అర్థం కావట్లా నీ సమస్య. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రణాళిక హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు చేసే పనులనే 99 రోజుల ప్రణాళికగా ప్రకటించడం సరైన విధానం కాదన్నారు. తెలంగాణలో ప్రగతి పాలన జరుగుతోందని చెప్పడం తప్పని అన్నారు. ప్రస్తుతం ప్రజలపై ప్రతీకార పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. మరొక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమానికి తెరలేపింది. మరి రేవంత్ రెడ్డి గారు అంటేనే రామ్జీ నగర్ గ్యాంగుల్లో ఎట్లయితే దృష్టి మరల్చి బంగారం ఎత్తుకపోతారో అదే విధంగా 6 గ్యారంటీల అమలు చేయడం చేతకాక ప్రతిసారి కూడా ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద అడిగినప్పుడు, మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి 6 గ్యారంటీల మీద వీరోచిత పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరంలో మేడిగడ్డను కూలగొట్టి పీసీ గోస్ కమిషన్ వేసి అటెన్షన్ డైవర్షన్. అదే విధంగా ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారు 20,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని విద్యుత్తు ఉత్పాదనను పెంచితే దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ
అని చెప్పి తెలంగాణను విద్యుత్ వాహనాల కేంద్రంగా తయారు చేయాలని తలిస్తే వారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టారు. హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్లలో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ట్యాపింగ్ అని చెప్పేసి ధారావాహిక సీరియల్ నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కాదు, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ లొంగకుండా వీరోచిత పోరాటం ప్రజల కోసం చేస్తూ ఉంది. వీళ్ళకి ఎట్లయినా ఆగేటట్టు లేరు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. అదే ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తారు. అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషన్, తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, అదే విధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదే విధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా? వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారు? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా మరి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజా పాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా, అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదే విధంగా పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ, ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే. జీవో ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు. ప్రజలను దోపిడీ చేసే పాలన నడుస్తా ఉన్నది. నేను దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు మీ ముందర పెడతాను. ఇక ప్రగతి ప్రణాళిక, నిజంగా తెలంగాణలో ప్రగతి ఉన్నదా? పూర్తిగా కాంగ్రెస్ పాలనలో అడుగంటిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు పరుగులు పెట్టించి అధికార యంత్రాంగాన్ని ఎన్నో అద్భుతమైన, ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునేలా గొప్పగా మరి పథకాలు పెట్టి నిరంతరం తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కానీ, ప్రతి చోట కూడా కేసీఆర్ గారి కార్యక్రమాల మీద చర్చ జరిగేది. అది రైతు బంధు స్కీమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, విద్యార్థులకు గురుకులాలు ఇవ్వడం కావచ్చు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం కావచ్చు, గురుకుల పాఠశాలలు పెట్టడం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇంకా ఎన్నో స్కీములు. వీటన్నిటి మన ఊరు మనబడికి సంబంధించి కానీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వీటన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా చర్చ జరిగేది తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా. ఆ ప్రగతి అనేది ఈరోజు కుంటుపడ్డది. దానికి కూడా నేను ఉదాహరణలు చెప్తాను. అదే విధంగా ప్రగతి ప్రణాళిక లేదు, అదే విధంగా ప్రజా పాలన లేదు. లడ్డు వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకు అచ్చెన్నాయుడు మతాల ప్రస్తావన తీసుకొచ్చారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ విమర్శించారు. తిరుమల లడ్డు అంశంపై చర్చను తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. మతాల పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. తిరుమల వంటి పవిత్ర అంశాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదన్నారు. ప్రజల విశ్వాసాలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఆ మంత్రి పదవికి ఆయన సరిపోడు, ఆ మంత్రి పదవి నుంచి కొనసాగే అర్హత లేదు. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు ఆ పదవి నుంచి చంద్రబాబు నాయుడు తక్షణంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో అంశం బిఎన్ రెడ్డి గారి అంశం. మరి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, స్టేటస్లోను లేదా వచ్చినటువంటి అంశాన్ని తప్పుదా పట్టిస్తున్నారు. స్వయంగా బిఆర్ నాయుడు గారిని ఒప్పుకున్నారు. 32 సంవత్సరాల నుంచి మాకు ఆ కుటుంబం నుంచి మాకు అవినాభావ సంబంధం ఉంది, మా ఇద్దరి మధ్యన బంధాలు ఉన్నాయని చెప్పినటువంటి బిఆర్ నాయుడు గారి కోసం బిఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి పవన్ నాయుడు గారికి సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం. బిఆర్ నాయుడు గారి మీద చర్చ పెట్టండి, వాయిదా తెరవడంతో దాన్ని తిరస్కరించారు. అసలు బిఆర్ నాయుడిని మీరు తొలగిస్తారా, తొలగించరా? మీ టీవీలో వచ్చినటువంటి, మీ మీడియాలో వచ్చినటువంటి వర్గ విభేదాలు ఒక మీడియా బయట పెట్టింది, ఒక మీడియా మీద బురద చల్లింది. ఆ బురద చల్లే టైంలో ఆ సాక్ష్యాధారాలతో సహా
మరి సాక్ష్యాలు బయటకు వచ్చినాయి. మీరు పడినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ చేసిందంటే సరికాదు. మీరు బిఆర్ నాయుడు మీద యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో మీ విశ్వసనగా వదిలేస్తున్నాం. కానీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇంకా కొనసాగిస్తున్నారంటే మీ ప్రభుత్వం సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కుటుంబ సభ్యులకు దారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూములను రెగ్యులరైజ్ చేయడాన్ని ఆపాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ అంశంపై కౌన్సిల్లో చర్చ జరగాలని కోరినా ప్రభుత్వం నిరాకరించిందని విమర్శించారు. ప్రజల ఆస్తులను కొందరికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ భూముల విషయంలో పారదర్శకత ఉండాలన్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మా శాసన మండలిలో ఈ రెగ్యులరైజేషన్ ఆపండి, గీతం విద్యా సంస్థ కబ్జా చేసిన భూమి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, దీని మీద చర్చ కావాలి అని వాయిదా తీర్మానం పెడితే దాన్ని అంగీకరించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయంగా తన కుటుంబంలో వ్యక్తులకి 54.79 ఎకరాలు, దాని విలువ ఇంచుమించు 5,000 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేయడానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఇంతవరకు తీసుకుంటే విశాఖపట్నంలో 99 పైసలకి తన బెనామీలకి తన అనుయాయులకి భూములు కట్టబెడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఈ రోజు తీస్తే ఏకం తన కుటుంబ సభ్యులకే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా బరి తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే విశాఖపట్నంలో ఇదే భరత్ గారికి 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు 5,000 కోట్ల భూమిని దోచుకుంటున్నారు. అలాగే 7 ఎమ్మెల్యే సీట్లు ఈ కూటమికి ఇవ్వడం జరిగింది. రిటర్న్ గిఫ్ట్గా 5,000 కోట్ల రూపాయలు విలువైన 54 ఎకరాలను వీళ్ళు దోచుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో చెప్పారు విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అనేసి. ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, ఈరోజు దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక బీసీ మహిళ అయిన మేయర్ని ఆ రోజు దించేశారు అడ్డగోలుగా, అన్యాయంగా కార్పొరేటర్స్ని కొని దించేయడం జరిగింది. ఎందుకని ఆ రోజు విశాఖపట్నం ప్రజలందరూ బాధపడ్డారు. ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న మేయర్ని దించేయడం ద్వారా, వాళ్ళ మేయర్ని అడ్డగోలుగా ఎన్నుకోవడం ద్వారా ఈ గీతం భూ కబ్జా ఈజీగా చేయొచ్చు, కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ గీతం ఎదురుగానే రిషికొండలో తీసుకుంటే జగనన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడితే నానా యాగీ చేసి చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ విద్యా సంస్థ కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎటువంటి యాగీ చేయట్లేదు, కనీసం దాని మీద మాట్లాడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేస్తూ ఉంటే, అది కాకుండా వాళ్ళు కబ్జా చేస్తే దాని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాల్సింది పోయి వాటిని రెగ్యులరైజ్ చేస్తూ ఉంటే పేదలకి రేపొద్దున్న ఏమి స్థలాలు మిగులుతాయి అని మేము అడుగుతూ ఉన్నాము. మా విశాఖపట్నంలో తీసుకుంటే రోడ్డు పక్క చిన్న చిన్న బడ్డీ కొట్లు వేసుకొని బ్రతుకు తెరువు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది పేద ప్రజలు. అలాంటి వాళ్ళకి బుల్డోజర్స్ ఉపయోగించి ఆ బడ్డీ కొట్లని తొలగించిన పరిస్థితి మనం చూసాం. అలాగే అదే విశాఖపట్నంలో పేదవాళ్ళు ఒక 1/2 సెంటు స్థలంలో ఇల్లు లేక వాళ్ళు చిన్న చిన్న పాకలు వేసుకుంటే ప్రొక్లైనర్స్ పెట్టి వాటిని తొలగించిన పరిస్థితి మనం చూసాము. అంటే పేదలకు మాత్రం అక్కడ ప్రభుత్వ స్థలాలు కనీసం వాళ్ళు బ్రతుకు తెరువుకు కూడా వాడుకోవడానికి వీళ్ళు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఈ విధంగా దోచుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాము. దాని మీద మాట్లాడడానికి ఆ సాక్ష్యాధారాలన్నీ కౌన్సిల్లో పెట్టడం కోసం మేము వాయిదా తీర్మానం అడిగితే వాళ్ళు వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మనం చూస్తే 2012లో గవర్నమెంట్ రెవెన్యూ శాఖ ఒక జీవో ఇచ్చింది, ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదు అని చెప్పేసి. అలాగే 2011లో సుప్రీంకోర్టు జగ్పాల్ సింగ్ కేసులో చెప్పింది ఏంటంటే స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీటిని కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అంటే అధికారులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమిలో ఉన్న వ్యక్తులకు కానీ సుప్రీంకోర్టు అన్నా వీళ్ళకి ఎటువంటి భయం లేదు, గౌరవం లేదు. ఎంతసేపు కూడా భూ కబ్జాలు చేద్దాం లేదా ప్రభుత్వ భూమిని తన అనుయాయులకి దోపిడీ చేద్దాం అనే ఉద్దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.
అసలు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఆ గీతం విద్యా సంస్థ కబ్జా చేసిన 54 ఎకరాలు కూడా మళ్ళీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విధంగా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. తిరుమలకి సంబంధించిన జీవో 746 అంశంపై మాజీ మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జీవో 746 రద్దు చేస్తానని చెప్పిన వీడియోను తమ నాయకుడికి ఇచ్చింది తానేనన్నారు. ఈ వీడియో డీప్ ఫేక్ అయితే తనపై కేసు పెట్టాలని సవాల్ చేశారు. అది ఫేక్ వీడియో అయితే వెంటనే తనను అరెస్ట్ చేయాలన్నారు. ప్రజల ముందు నిజాలు బయట పెట్టాలన్నారు. ఈ అంశంపై స్పష్టత రావాలని డిమాండ్ చేశారు. మా నాయకుడికి ఆ వీడియో తెచ్చి నేనే ఇచ్చా. ఆ వీడియో మీకు కూడా పంపిస్తా. అది ఫేక్ అయితే, డీప్ ఫేక్ అయితే, ఏఐ అయితే నా మీద కేసు కట్టి లోపలే నువ్వు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడినటువంటి తిరుపతి 7 కొండల ప్రాంతాన్ని తగ్గించి 27.4 కిలోమీటర్ల కింద చేస్తాను, జూవో 746 రద్దు చేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. తిరుమల తిరుపతి ప్రాంగణంతో పాటుగా మరొక 19 ఆలయాల్లో అన్యమత ప్రచార నిషేధాన్ని ఎత్తేస్తానని చెప్పి మీరు మాట్లాడారు. ఈ 2 ఆడియో వీడియో మీరు హెలికాప్టర్లో దిగింది, హెలికాప్టర్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నది, మీరు బైబిల్ మిషన్లోకి లోపలికి వెళ్ళి డయాస్ మీద కూర్చుని మాట్లాడింది, మీరు వచ్చిన ముందు రోజో మీరు వచ్చిన వెనకటి రోజో చిరంజీవి గారు కూడా అదే డయాస్ మీదకి వెళ్ళాడు, అదే అక్కడే మీటింగ్లో పాల్గొన్నాడు, బైబిల్ మిషన్ మీటింగ్లో. ఇది సాక్ష్యం, ఇది యథార్థం. నేను ఆ వీడియో మీకు ఇస్తాను, చేయండి. అబద్ధం అంటున్నారు కదా, మీ ఇష్టం వచ్చిన చర్య తీసుకోండి, నేను రెడీ. బైబిల్ మిషన్ కిరణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన బైబిల్ మిషన్ కిరణ్ బాబు గారు ఉన్నాడు. మా దాంట్లో మత పెద్దలు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు. మీ పుల్లారావు గారు ఉన్నాడు, నక్క ఆనందబాబు ఉన్నాడు ఆ వీడియోలో మీతో పాటు, ఇంకా చాలామంది ఉన్నారు. మీరు మాట్లాడి ఇవాళ జగన్ గారి తండ్రి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు. సావాసంగా తిరిగావే కానీ కొన్నాళ్ళు, తప్పు కదా ఇది. ఒక స్నేహితుడి గురించి, పాత స్నేహితుడి గురించి ఇంత అసహ్యంగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడటం అనేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా ప్రణాళిక అమలు చేయాలని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూసేకరణ చేపట్టడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలకు ముందు గ్రామ పంచాయతీకి లేదా రైతులకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే భూసేకరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మద్దతు తెలిపారు. పడితే భూముల్లో ఇస్తారు. ఇప్పుడు పోయినాక ఎవరైనా అప్పగితే కూడా ఒక పోయి మాకు నమ్మరు. ఏడిపోయి బతకాలి మేము, ఏం చేస్తాము? బతుకులు అదే భూమి మీద వాళ్ళు చెప్పిన పడుతుంది. రాత్రి కొనుక్కు నిద్ర అలాంటిది ఏది లేదు. తీసుకుంటే ఒకటేసారి అప్పుడే పట్టుమని తీసుకుంటే బాగా, కానీ ఇది రోజు సంపడు కన్నా ఈ మందు నేను పని లేపలేను. మా భార్య చనిపోయినాయమని అప్పుడే ఎఫెక్ట్ అయింది. సార్ ఇది ద్రోహము
అన్యాయము ఏదో కానీ ఇది మాకు మీరు దయచేసి మా తరఫున కొట్లాడాలని కోరుతున్నాను. ఏర్పడకుండా ఏ అవసరమైనా నేను 10 నిమిషాలు ఇంటికి వస్తాను. మీకు యథార్థంగా ఉండండి, మీరు అర్థమైందా? మంచిగా కొట్లాడదాం, మన భూమి మనం కాపాడుకుందాం తప్పకుండా. యథార్థంగా ఉండండి. ఏముంది ఎలక్షన్ లేదు, ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏం లేదు. మనకు భూమి కావాలి, మన భూమి మనకు కావాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితిని అధికారులు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలు గ్రామస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు వివరించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. So I request the collector to concentrate on drinking water, water distribution wherever the pipeline is there, and whatever the అనుభవాలు ఆ ప్రాంతము, ఆ మండలు, ఆ గ్రామంలో గతంలో ఏ రకంగా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మనం ఏ చర్యలు తీసుకోవాలని ప్రధానంగా ఈ డ్రింకింగ్ వాటర్ విషయం వరకు మనం అప్రమత్తంగా ఉండాలి. అదే రకంగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు దానిపైన కూడా ఒక నోట్ నాకు ఇవ్వండి. మీరు అందరూ కలెక్టర్ కార్యక్రమంలో అన్నింటిలో ముఖ్యమైనది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీ అందరూ ఉంటారు కనుక మీకు గ్రాండ్ సక్సెస్. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణుడిలా స్నేహితులకు సహాయం చేస్తారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు. స్నేహితుల పట్ల బాధ్యత మర్చిపోనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. విమర్శలొచ్చినా నమ్మిన మార్గంలోనే ముందుకు వెళ్తానన్న రేవంత్. వ్యక్తిగత సంబంధాలను కాపాడడం తన స్వభావమన్న సీఎం రేవంత్. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణపై సీఎం చంద్రబాబు నిర్ణయం. 90 రోజుల్లో పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణ అమలు చేస్తారన్న సీఎం. టెక్నాలజీ సరిగా వాడాలి, లేకపోతే నష్టమన్న సీఎం చంద్రబాబు. కరీంనగర్ జిల్లాలో ప్రజాపాలన ప్రణాళికపై మంత్రి తుమ్మల సమీక్ష. అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచన. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా పనిచేయాలని ఆదేశాలు. సూపర్ 6 పథకాల అమలు వివరాలు ఇక్కడన్న బొత్స సత్యనారాయణ ప్రశ్న. సూపర్ 6 అమలుపై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స. అమలు కాకుండా ప్రచారం మాత్రమే చేస్తానంటున్న బొత్స విమర్శ. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచన. గీతం భూముల రెగ్యులరైజేషన్ పై కూటమి ప్రభుత్వంపై వరదు కళ్యాణి ఫైర్. ప్రభుత్వ భూములు కుటుంబాలకు కేటాయిస్తున్నారంటూ ఆరోపణ. గీతం భూముల వ్యవహారం కౌన్సిల్లో చర్చకు రానియలేదని, ప్రజలు భూములకు కొందరికి ఇస్తున్నారంటూ కూటమిపై విమర్శలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.